గత కొద్ది రోజులుగా గమనించినట్లయితే ఇటు సోషల్ మీడియాలోనూ అటు ప్రింట్ మీడియాలోనూ నేషనల్ ఇంటర్నేషనల్ మీడియాల్లో పెద్ద సెన్సేషన్ని క్రియేట్ చేసిన ఇంకొక హై సెలబ్రిటీ న్యూస్ ఏదో కాదు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ గారు 30 ఏళ్ల వైవాహిక జీవితానికి ఫుల్ స్టాప్ పెట్టేస్తూ వాళ్ళిద్దరూ విడాకులు తీసుకున్నారు అంటూ వచ్చిన వార్త. ఓ మ్యూజిక్ డైరెక్టర్గా ప్రపంచ ప్రఖ్యాతి గడించి ఆస్కార్ అవార్డు విన్నర్గా అభిమానుల్ని సొంతం చేసుకున్న ప్రముఖ మ్యూజిక్ లెజెండ్ ఏఆర్ రెహమాన్ గారు. అందులోనూ ఏఆర్ రెహమాన్ గారి పాటలు అంటే ప్రతి ఒక్కరూ పడిచచ్చిపోవలసిందే. ముఖ్యంగా ఈయన ఫిల్మ్ ఇండస్ట్రీతో ఎంతగా ముడిపడిపోయిన బంధం ఉందో మనందరికీ తెలుసు. అలా మ్యూజిక్ డైరెక్టర్గా కెరియర్ని ప్రారంభించి సక్సెస్ఫుల్ లైఫ్ని లీడ్ చేస్తున్న ఆయన వ్యక్తిగత జీవితాల్లో ఏర్పడ్డ అగాధం, 3 పిల్లలు పుట్టి 30 ఏళ్ల వైవాహిక జీవితానికి వాళ్ళిద్దరూ విడిపోతున్నాము అంటూ సోషల్ మీడియాని వేదికగా చేసుకుని పెట్టిన పోస్ట్ పెద్ద సెన్సేషన్ని క్రియేట్ చేసి ప్రతి ఒక్కరిని ముక్కులు వేలేసుకునేలా చేసింది. ఇదేంటి, ఏఆర్ రెహమాన్ గారు ఆయన భార్యతో విడిపోవడమా, వీళ్ళిద్దరూ ఇలా విడిపోవడం ఏంటబ్బా అని అనుకున్నారు. ఇంకా ఆశ్చర్యాన్ని కలిగించే విషయం ఏంటంటే, మేమిద్దరము విడిపోతున్నాము, విడాకులు తీసుకున్నాము అన్న విషయాన్ని అందరికీ షాక్ని గురి చేసే విధంగా ఏఆర్ రెహమాన్ గారి భార్య సైరా బాను సోషల్ మీడియాలో పెట్టిన ట్వీటే పెద్ద సెన్సేషన్ని క్రియేట్ చేసింది. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మ్యూజిక్ డైరెక్టర్, దేశం నలుమూలల రకరకాల షోస్తో ఈవెంట్స్తో క్షణం కూడా తీరిక లేనంతగా బిజీగా ఉండే మ్యూజిక్ డైరెక్టర్ ఆయన. అలాంటి ఆయన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఏ చిన్న విషయమైనా పెద్ద సెన్సేషన్ని క్రియేట్ చేస్తుంది. ముఖ్యంగా ఏఆర్ రెహమాన్ గారు ఎక్కువగా సినీ ఫంక్షన్స్లో కనిపెడుతూ ఉంటారు, కానీ ఆయన భార్య కానీ పిల్లలు కానీ పెద్దగా బయట కనపడరన్న సంగతి మనందరికీ తెలుసు. చాలా తక్కువ ఈవెంట్స్లోనూ, ముఖ్యంగా ఏఆర్ రెహమాన్ గారి అవార్డ్ ఫంక్షన్స్లో ఆయన భార్య సైరా బాను కనపడ్డ సందర్భాలు ఈ మధ్య కాలంలో మనం సోషల్ మీడియాల ద్వారా గమనిస్తూనే వచ్చాము. అలాంటి పెద్దగా ఆవిడ గురించి ఎవరికీ తెలియని సైరా బాను గారే తన సోషల్ మీడియాని వేదికగా చేసుకొని తన భర్త ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ అయిన ఏఆర్ రెహమాన్తో విడాకులు తీసుకున్నాను అంటూ పెట్టిన పోస్టు అందరినీ షాక్కి గురి చేసింది. మరి ఇలాంటి నేపథ్యంలో ఎన్నో రకరకాల విషయాలు మనకు తెలియని ఒకదాని తర్వాత ఇంకొకటి సోషల్ మీడియాల ద్వారా వెలుగులోకి వచ్చి వైరల్ అవుతున్న నేపథ్యంలో ఈరోజు ఈ వీడియోలో మీ ముందుకు తీసుకొస్తున్నది అసలు ఏఆర్ రెహమాన్ మరియు సైరా బాను వాళ్ళిద్దరు విడిపోవడం వెనుక అసలు కారణం ఏంటి, ఏఆర్ రెహమాన్ భార్య సైరా బాను గురించి మీకు తెలియని కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు, విడాకుల తర్వాత ఆవిడ గురించి వెలుగులోకి వచ్చిన షాకింగ్ నిజాలు, వీళ్ళిద్దరు ఎందుకు విడిపోవాల్సి వచ్చిందో అన్న విషయాన్ని మాట్లాడుకుందాం. ఇక ఏఆర్ రెహమాన్ గారు 11 ఏళ్ల వయసు నుంచే మ్యూజిక్ మీద ఉన్న ఆసక్తి, చిన్న వయసు నుండే మ్యూజిక్ నేర్చుకుంటూ పియానో ప్లేయర్గా, గిటారిస్ట్గా మన తెలుగు మ్యూజిక్ డైరెక్టర్లు కోటి వంటి వాళ్ళ దగ్గర మరియు ఇళయరాజా వంటి వాళ్ళ దగ్గర ఎందరిదో దగ్గర పనిచేస్తూ ఆ తర్వాత ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మ్యూజిక్ డైరెక్టర్. అలాంటి ఆయన సక్సెస్ఫుల్ జీవితం ఎందరికో ఆదర్శవంతంగా నిలిచిన సంగతి మనందరికీ తెలిసిందే. ఇక ఏఆర్ రెహమాన్ గారి ఒకప్పటి భార్య సైరా బాను గారి గురించి కనుక గమనించినట్లయితే 1972లోని ఓ గుజరాత్ ముస్లిం ఫ్యామిలీలో అప్పర్ మిడిల్ క్లాస్లో పుట్టి పెరిగింది. ఈవిడ కుటుంబ నేపథ్యం మొత్తం మొదటి నుంచి చారిటీకి మరియు ఇతర సేవా కార్యక్రమాల్లో బాగా మునిగిపోయి ఉండేవాళ్ళు. అలా సైరా బాను కూడా చిన్నప్పటి నుంచి అందరికీ సేవ చేయడం, ముఖ్యంగా ఎడ్యుకేషన్, హాస్పిటాలిటీ వంటి విషయాల్లో ఎన్నో సేవలు చేస్తూ చారిటీస్ని స్టార్ట్ చేసి సొంతంగా ఎన్జిఓస్ని కూడా రన్ చేస్తూ ఉండేవాళ్ళు. ఇక ఒకానొక సందర్భంలో ఏఆర్ రెహమాన్ గారు సైరా బానును చూడటం, పైగా ఆయన తన తల్లితో చెప్పడం, ఆ విధంగా పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకున్నారు. నిజానికి వీళ్ళ పెళ్లి 1995లో జరిగింది. అయితే పెళ్ళైన తర్వాత సైరా బాను ఒక పెద్ద కుటుంబానికి కోడలిగా రావడం, ఆవిడ పుట్టి పెరిగిందంతా నార్త్ ఇండియాలో, వచ్చింది సౌత్ ఇండియన్ ముస్లిం ఫ్యామిలీలోకి. పెళ్ళైన తొలినాళ్లలో సైరా బాను మిగతా కోడళ్ల మాదిరిగా ఓ పెద్ద ఫ్యామిలీలో, జాయింట్ ఫ్యామిలీలో కలిసి ఉండడానికి చాలా ఇబ్బందులే పడిందట. ఇదే విషయాన్ని స్వయంగా ఏఆర్ రెహమాన్ గారు ఒకానొక సందర్భంలో ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలోనే చెప్పుకురావడం జరిగింది. ఆయన పెద్ద కూతురు ఖతీజా పుట్టేంత వరకు కూడా వాళ్ళ వైవాహిక జీవితంలో, ముఖ్యంగా జాయింట్ ఫ్యామిలీ అయి ఉండడంతో కలిసి ఉండడంలో కుటుంబ సభ్యుల మధ్య రకరకాల మనస్పర్ధలు కూడా వస్తూ ఉండేవని, కూతురు పుట్టిన తర్వాత అన్నీ సర్దుకున్నాయి అంటూ చెప్పుకురావడం జరిగింది.
ఇదిలా ఉంటే ఇలాంటి కారణాలు మాత్రమే కాకుండా వాళ్ళు వ్యక్తిగతంగా విడిపోవడం వెనుక అసలు కారణాల్లో మనకు తెలిసిన కొన్ని కారణాల్లో ఒకటి కనుక గమనించినట్లయితే స్వయంగా ఈ మధ్య కాలంలో వెలుగులోకి వచ్చిన విషయం ఏంటయా అంటే ఏఆర్ రెహమాన్ గారు తన భార్య సైరా బానుని పెళ్లి చేసుకున్న కొంతకాలానికి అప్పటికే ఆయన మ్యూజిక్ డైరెక్టర్గా నిలదొక్కుంటూ మంచి గుర్తింపు సంపాదించుకుంటున్న రోజులవి. ఆ సమయంలో పెళ్లి చేసుకోవడం, పెళ్ళైన తర్వాత భార్యతో కలిసి ఓ హిల్ స్టేషన్కి హనీమూన్కి వెళ్ళారట. అయితే పేరుకే ఇద్దరు కలిసి హనీమూన్కి వెళ్ళారు, కానీ హనీమూన్ కోసం వెళ్ళినన్ని రోజులు ఆయన భార్య ఇద్దరూ కలిసి ఒక రూమ్లో ఉండలేదట. వీళ్ళిద్దరూ వేరువేరు గదుల్లో ఉండేవాళ్ళట. దానికి గల కారణం ఏఆర్ రెహమాన్ గారు అప్పటికే మ్యూజిక్ డైరెక్టర్గా నిలదొక్కుంటూ పలు సినిమాలతో చాలా బిజీగా ఉండడంతో ఆయన మ్యూజిక్ కంపోజ్ చేయడానికి తను తీసుకున్న రూమ్తో పాటు పక్కనే ఇంకో రూమ్ తీసుకుని అక్కడ మ్యూజిక్ చేయడానికి, కంపోజ్ చేయడానికి తన టీంతో కలిసి మ్యూజిక్ కంపోజ్ చేస్తూ వీణా ప్రాక్టీస్ చేయడం, గిటార్ ప్రాక్టీస్ చేస్తూ అలా మ్యూజిక్ కంపోజిషన్లో నిమగ్నమైపోయి తాను ఒక హనీమూన్కి వచ్చానని, తన భార్య ఒంటరిగా ఉందన్న విషయాన్నే మర్చిపోయారట. స్వయంగా ఇదే విషయాన్ని వెల్లడి చేస్తూ ఒకానొక సందర్భంలో హనీమూన్కి వెళ్ళిన రోజు సినిమా డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ గారి కోసం రూమ్కి కాల్ చేస్తే ఆయన భార్య అర్ధరాత్రి 12 గంటలకి ఫోన్ లిఫ్ట్ చేయడం, పైగా ఏఆర్ రెహమాన్ ఎక్కడ ఉన్నారు అని అడిగితే సైరా బాను గారు ఇచ్చిన సమాధానం అతన్నే షాక్కి గురి చేసిందట. రెహమాన్ ఈ గదిలో లేరు, నేనొక్కదాన్నే ఈ గదిలో ఉన్నాను, తాను పక్కనున్న గదిలో వీణ ప్రాక్టీస్ చేస్తున్నాడు, ఏదో మ్యూజిక్ కంపోజ్ చేయాలి, అందుకే ఇక్కడ లేడు, నేను తాను వేరుగా ఉన్నాము అని చెప్పాను. అలా ఏఆర్ రెహమాన్ గారు ఆయన ప్రొఫెషనల్ లైఫ్లో అంతగా నిమగ్నమైపోవడం. అయితే ఇప్పుడు కనుక మళ్ళీ మనం ప్రజెంట్ సిచ్యువేషన్ని చూసుకుంటే సైరా బాను గారు ఆమె సోషల్ మీడియాని వేదికగా చేసుకొని పెట్టిన పోస్ట్లో వాళ్ళిద్దరి మధ్య ఎమోషనల్గా ఎంతో గ్యాప్ వచ్చేసిందని, ఇన్నేళ్ల తర్వాత 30 ఏళ్ల పాటు ప్రయత్నించినప్పటికీ వాళ్ళిద్దరి మధ్య ఏర్పడ్డ అగాధాన్ని ఎవరూ పూడ్చలేరని, దానివల్లే ఇద్దరం విడిపోతున్నాము అంటూ చెప్పింది. అంటే దానికి ఒక ఉదాహరణ తన పెళ్లి జీవితంలో జరిగిన ఒక సంఘటన అని మనం చెప్పుకోవచ్చు. ఓ పక్క చూసుకున్నట్లయితే ప్రొఫెషనల్గా ఏఆర్ రెహమాన్ గారు ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మ్యూజిక్ డైరెక్టర్. అలా క్షణం కూడా తీరిక లేకుండా ఎన్నో భాషల్లో కొన్ని వేల లక్షల పాటల్ని కంపోజ్ చేస్తూ మరోపక్క రకరకాల ఈవెంట్స్లో, నేషనల్ వైడ్ ఇంటర్నేషనల్ ఈవెంట్స్తో ఎంతో బిజీగా ఉండే ప్రొఫెషనల్ లైఫ్. అంత బిజీగా ఉండే ఆయన ప్రొఫెషనల్ లైఫ్లో, ఆయన వ్యక్తిగత జీవితంలో ముఖ్యంగా ఆయన భార్యకి ఇవ్వాల్సినంత స్పేస్ ఇవ్వలేకపోవడం వల్లనేమో వీళ్ళిద్దరు విడిపోయి ఉండొచ్చు అంటూ ఇంకొన్ని రకాల ఊహాగానాలు. అలా 3 పిల్లలు పుట్టేంత వరకు ఇద్దరు కలిసి మెలిసి 30 ఏళ్ల పాటు వాళ్ళిద్దరి మధ్య ప్రేమ ఉన్నప్పటికీ ప్రేమని పంచుకోలేనంత అగాధం వాళ్ళ మధ్య నిండిపోవడం వల్లే అందువల్లే ఆయన భార్య సైరా బాను ఏఆర్ రెహమాన్ గారితో విడాకులు తీసుకుంది అంటూ ఎన్నో రకరకాల వార్తలు వచ్చాయి. అదండి మరి మొత్తానికి ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్, మ్యూజిక్ మాస్టర్, లిజెండ్ ఏఆర్ రెహమాన్ గారు ఆయన భార్యతో విడిపోయిన తర్వాత ఎన్నో రకరకాల విషయాలు వెలుగులోకి వస్తున్న నేపథ్యంలో మొట్టమొదటిసారిగా మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ గారి భార్య సైరా బాను గారి గురించి వెలుగులోకి వచ్చిన ఈ విషయం ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.